హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూసిన్. ఈరోజు మనము గార్లిక్ గీ రైస్ కుక్ చేసేసుకుందాం. ఈ రెసిపీలో నేను ఒక చిన్న ఫ్యూజన్ టచ్ కూడా ఇచ్చానండి, చూసేద్దాం. మరి ముందుగా మనము 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. వెయిట్ ప్రకారం చూసుకుంటే ఇవి 25 గ్రాములు ఉంటాయండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అలానే కొంచెం ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడా. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మనము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. మిక్సీ అయినా వాడుకోవచ్చు, లేదా ఇట్లా మనకి చిన్న రోళ్ళు ఉంటాయి కదా, దానిలో అయినా ఇలా కచ్చా పచ్చాగా మెత్తగా దంచుకోవాలన్నమాట నిదానంగా. రోట్లో అయితే టేస్టీగా ఉంటుందని చెప్పి నేను ఇట్లా రోట్లో దంచుకుంటున్నానండి. మెత్తని పేస్ట్ లాగా అయిపోయిందండి. సో దీన్ని మనము తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి, ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మనము దినుసులు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే సాయి మినపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చిన్న ఫ్యూజన్ టచ్ అన్నా కదండి. ఇప్పుడు మనము దీనిలోకి ఉల్లికోళ్ళు వేసుకుందాం అన్నమాట. ఉల్లికోళ్ళు కింద భాగంలో ఉల్లిపాయ ఉంటుంది కదండి, అవి సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, వెల్లుల్లి కారం, అది కూడా వేసుకుని పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబిలిటీగా లేనప్పుడు మనం నార్మల్ ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి. బట్ జనరల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది, అందుకే నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు మనము దీనిలోకి ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని నేను ఉడికించేటప్పుడు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఉడికించుకున్నాను. రైస్ ఐటమ్ కదండి, అందుకని ఉడికించుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట రైస్ అనేది. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుని మనము ఇట్లా మొత్తం కారం అనేది పట్టేలాగా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఇప్పుడు మనము స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుని కలిపేసుకుందాం ఒకసారి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్ అండ్ క్విక్గా అయిపోయిందో గార్లిక్ గీ రైస్. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా గార్లిక్ గీ రైస్ని ప్రిపేర్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. మరి ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. దీనికి కావాలంటే సైడ్ డిష్గా మీరు రైతా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.